దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గీడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు. ఇక గిసొంటి వాడు అంటే అభివృద్ధి చేస్తాడు. రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో గట్ల. ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే?